హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఫిష్ ఫ్రై, సలింగాడి ఫిష్ ఫ్రై అండి. నేను చేసే పద్ధతిలో చెప్తాను, అందుకే నా ఫిష్ ఫ్రై అని చెప్పాను. సో మోస్ట్లీ నేను చాలా వరకు మసాలా వేసి చేసేది, కానీ నాకు ఎప్పుడు నచ్చలేదు. సో మసాలాలు లేకుండా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేసి బాగుందని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, అది ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. సరేనా? ఎలా చేయాలో ఏం చేయాలో చెప్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఫిష్ని 2 times వాటర్లో కడిగేసుకొని ఆ తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఒక 5 minutes పక్కన పెట్టేసండి. లేదు నిమ్మకాయ ఉందంటే మోస్ట్లీ నిమ్మకాయ వేసినా ఇంకా బాగుంటుంది, నిమ్మకాయ వేసి కూడా కలిపేసేసి పక్కన పెట్టండి. లేదు పెరుగున్నా కూడా ప్రాబ్లం లేదు, పెరుగు కూడా వేసి కూడా కడగవచ్చు. అలా చేయడం వల్ల నీసు వాసన, అంటే ఫిష్ ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది నీసు వాసన, సో అది రాకుండా ఉంటుంది. అండ్ ఫ్రై అండ్ పులుసు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 times కడిగేసిన తర్వాత దాంట్లో ఫిష్ ఫ్రై కోసం పక్కన పెట్టేసుకుని, అండ్ ఫిష్ పులుసు ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, లేదంటే లింక్ కింద ఇస్తా చూడండి. తెలంగాణ చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది, అది కూడా చూడని వాళ్ళు ఉంటే. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం ముక్కలు పక్కన పెట్టేసుకొని దాంట్లో పసుపు 1/2 tablespoon పసుపు, 1/2 tablespoon సాల్ట్, 3 tablespoon కారం. మీకు కారం కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. ఇప్పుడు మెల్లిగా కలపండి, చాలా ఫాస్ట్గా కలపకండి, ఎలా పడితే అలా. దానికి ముళ్ళు ఉంటాయి చూసుకోండి. ఇది రవ్వు నేను తీసుకున్నది, అపోలో కానీ వేరే ఏదైనా ఫిష్ అనుకుంటే కొంచెం ముళ్ళు తక్కువ ఉన్న ఫిష్ తీసుకోండి, అప్పుడు గట్టి కలిపినా పర్లేదు. కానీ ఇప్పుడైతే కంపల్సరీ మెల్లి కలపండి, మంచిగా కలపడంలోనే ఉంటుందండి. కలిపినప్పుడు ఆ ముక్కలకు మొత్తం మసాలా పట్టేటట్టు, మసాలా కాదండి, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే. ఇవి మంచిగా కలిపేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఒక 10 minutes, లేదు అంటే మీకు 1/2 hour టైం ఉందంటే ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్ లేదనుకునే వాళ్ళు బయట కూడా పెట్టవచ్చు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది, ఆ మసాలా మొత్తం లోపలికి ఇంకుతుంది. పెట్టిన తర్వాత ఇప్పుడు మందపాటి ఒక దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ పెనం అంటారు మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమంటారో నాకు ఒక ఐడియా లేదు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పెనం అంటారు. పెనం తీసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి, డీప్ ఫ్రై అస్సలు చేయొద్దండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫిష్ ముక్కలన్నీ వేసేయండి. వేసేసి పైనుంచి కరివేపాకు వేయడైతే మర్చిపోకండి, నేను వీడియో తీయడం మర్చిపోయాను. పైనుంచి కొన్ని కరివేపాకు ఆకులు వేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మెల్లిగా మీడియం పెట్టేసుకొని మంచిగా కాల్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయండి. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సరేనా? లవ్ యూ ఆల్, బాయ్.